అలాగే సో బోన్ డెవలప్మెంట్ పప్పీ మా పప్పీ బోన్ సన్నగా ఉంది, బోన్ పెరగట్లేదు, హైట్ అవ్వట్లేదు ఇలా అంటుంటారు కదా. సో లక్కీ కమ్. ఎస్ గుడ్ జాబ్. ఎస్ ఓ లక్కీ లైక్స్ ఇట్. ఎస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి డాగ్ ఫుడ్ సప్లిమెంట్తో వచ్చానండి. సో వేర్ ఇట్ ఈస్? ఓ ఇట్స్ దేర్. Tattu boy. 1, 2, 3, come on. సో ఫ్రెండ్స్ ఇది మాజీ డాగ్ ఫుడ్ సప్లిమెంట్ అండి. సో ఈ కంపెనీ వాళ్ళు మనల్ని అయితే అప్రోచ్ అయ్యారు. సార్ ఈ ఫుడ్ డాగ్స్కి చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ ఇట్స్ 100% ఆర్గానిక్ అంటే న్యాచురల్గా తయారు చేస్తారు అండ్ కెమికల్ ఫ్రీ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్స్ ISO సర్టిఫైడ్. సో ఈ ఫీడ్ని అయితే మనము అన్ని బ్రీడ్స్కి ఇవ్వచ్చండి. సో ఈ పలానా బ్రీడ్ అని లేదు, ఎనీ బ్రీడ్ మనం సప్లిమెంట్గా ఇవ్వచ్చు. సో ఎస్పెషల్లీ దీనివల్ల యూఎస్ ఏంటంటే సో గ్లాసీ హెయిర్ అండ్ గ్రోత్ అండి. సో మంచి షైనీ హెయిర్ వస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సో బోన్ డెవలప్మెంట్ పప్పీ మా పప్పీ బోన్ సన్నగా ఉంది, బోన్ పెరగట్లేదు, హైట్ అవ్వట్లేదు ఇలా అంటుంటారు కదా. సో ఆ విధంగా బోన్ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ గ్రోయింగ్ పప్పీస్కి. అలాగే అడల్ట్స్కి కూడా సో యాక్టివ్గా ఉండడం కోసము, అలాగే పప్పీ ఫీడ్ సరిగా తినకుండా ఉంటాయి కదా. సో మంచిగా ఫీడింగ్ అంటే అపటైట్ లాస్ ఉంటుంది కదా, ఆ అపటైట్ లాస్ని పోగొట్టి పప్పీ ఫుడ్ బాగా తినేలాగా ఇది ఎంకరేజ్ చేస్తుందంట. సో అలాగే ఎస్పెషలీ ఈ యొక్క ప్రెగ్నెంట్ బిట్చెస్ అంటే మనము మేటింగ్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్గా ఉంటాయి కదా, అసలు అలాంటి ప్రెగ్నెంట్ డాగ్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ పప్పీస్ డెలివరీ అయిన తర్వాత కూడా సో మిల్క్ ప్రొడక్షన్ బాగా జరగాలి అంటే కూడా సో ఇది అన్ని రకాలుగా ఓవరాల్గా డాగ్కి మంచి ఫుడ్ అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మనకైతే ఒక షాంపుల్ బాక్స్ అయితే అంటే ఇది పంపించారండి. సో దీంట్లో మనకు 100% న్యాచురల్గా కెమికల్ ఫ్రీగా ఉంటుందని చెప్పారు. సో ఎస్పెషలీ దీన్ని ఎలా ఫీడ్ చేయాలంటే మనము మిల్క్లో ఫీడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నేను మిల్క్ని అయితే అవాయిడ్ చేస్తానండి. ఒకవేళ మిల్క్ ఫీడ్ చేయాలనుకుంటే మాత్రము మిల్క్ గోట్ మాత్రమే డాగ్స్కి సూటబుల్ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము. సో ఒకవేళ మీరు మిల్క్ పెట్టాలనుకుంటే అది మీ చాయిస్, బట్ అకార్డింగ్ టు మీ సో ప్లీజ్ డోంట్ ప్రొవైడ్ ద మిల్క్. మీరు వాటర్లో మిల్క్ దీన్ని మిక్స్ చేయొచ్చు. అలాగే డాగ్ ఫుడ్ ఉంటుంది కదా, లైక్ పెడిగ్రీ, రాయల్ క్యానిన్, N&D, క్యానిన్ క్రీక్, ఫోకస్, ఇలా చాలా రకాల ఫుడ్ బ్రాండ్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏ ఫుడ్ బ్రాండ్ అయితే వాడుతున్నారో సో ఆ ఫుడ్ బ్రాండ్లోకి దీన్ని మిక్స్ చేసి మీ డాగ్కి సప్లిమెంట్గా ఇస్తే సో అది హెల్తీగా యాక్టివ్గా మంచి షైనీ కోట్ తోటి సో మంచి బోన్ స్ట్రక్చర్ తోటి కరెక్ట్ బాడీ నాటం అయితే దాని సైజ్ ఏ ఏజ్కి ఎంత పెరగాలో అంత ఏజ్ని అంత డెవలప్మెంట్ అయితే ఇస్తుంది, అంత బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ దీంట్లో ఇది వచ్చేసి మనకు ఎలా దీన్ని యూజ్ చేయాలి అంటే ఎంత క్వాంటిటీ దీనికి ఇవ్వాలి అంటే కనుక వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే గ్రోయింగ్ పప్పీకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అడల్ట్స్కి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అండ్ నర్సింగ్ బిట్చెస్ అంటే అదే ప్రెగ్నెంట్ డాగ్ ఫీమేల్ డాగ్ అవ్వచ్చు, లేదా పిల్లలు డెలివరీ అయిన తర్వాత అవ్వచ్చు, ఎలా ఇవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చారు. సో గ్రోయింగ్ పప్పీకి అయితే సో గ్రోయింగ్ స్టేజ్ అనేది పప్పీస్లో ఆల్మోస్ట్ పప్పీ పుట్టినప్పటి నుంచి 18 months వరకు గ్రోయింగ్ స్టేజ్ ఉంది, దాన్ని గ్రోయింగ్ పప్పీ అంటామండి. సో అలాంటి పప్పీస్కి మనము సో మార్నింగ్ ఫీడింగ్ దీన్ని ఒక 5 grams, అలాగే ఈవినింగ్ టైం అంటే నైట్ మీల్ ఉంటుంది కదా అప్పుడు ఒక 5 grams మనము ఫుడ్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. అలాగే అడల్ట్స్కి అయితే కనుక బాబు ప్లీజ్ క్వైట్, అడల్ట్స్కి అయితే కనుక 10 grams మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 grams మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ మెయింటెనెన్స్ అనమాట, బాగా హెల్తీగా యాక్టివ్గా దాని నర్వస్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్ అవుతుందని చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు చెప్పాం కదా ప్రెగ్నెంట్ డాగ్స్ అన్నాం, లేదా నర్సింగ్ డాగ్స్ అంటే ప్రెగ్నెంట్ డాగ్ అవ్వచ్చు, లేదా పిల్లలు డెలివరీ పాలిచ్చేటువంటి తల్లి డాగ్ అయినా అవ్వచ్చు, మదర్ డాగ్. సో వీటికి అయితే కనుక 15 grams మార్నింగ్ 15 grams అండ్ ఈవినింగ్ 15 grams, ఎందుకంటే ఇది మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగా చేస్తుందని వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. సో మరి ఈ సప్లిమెంట్ని ముఖ్యంగా ఇది ఆర్గానిక్ 100% వెజిటేరియన్ అండి. అండ్ ఇట్స్ చెప్పాను కదా ISO సర్టిఫైడ్ అనేసి. సో కొంతమంది ఇంట్లో ఏంటంటే సార్ మేము నాన్ వెజ్ తినాం సార్, మా ఇంట్లో నాన్ వెజ్ అలవాట్లేదు, లైక్ బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, వైశ్యాస్ అవ్వచ్చు, ఇలా కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, మామూలుగా వేరే తినేవాళ్ళు కూడా కొంతమంది డ్రాప్ అవుతుంటారు నాన్ వెజ్ తినకూడదు అనేసి. సో వాళ్ళ నమ్మకాలని బట్టి సో అలాంటి వాళ్ళు మేము నాన్ వెజిటేరియన్ పెట్టట్లేదు. కొంతమంది తినేవాళ్ళు ఉన్నా కూడా డాగ్స్కి పెడితే అవి కొరికేస్తాయేమో, కొరకడం నేర్చుకుంటా అనుకుంటారు, అది అపోహ. నాన్ వెజ్ తింటే డాగ్స్ కొరుకుతాయనడం అది కరెక్ట్ కాదు. అది టెంపర్మెంట్ మీద డాగ్ని రైజ్ చేసే దాని మీద
దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ ఓకే. సో కాబట్టి అలా నాన్ వెజ్ ఎవరైతే ప్రొవైడ్ చేయలేకపోతున్నారో పెట్టలేకపోతున్నారో అలాంటి వాళ్ళకు ఇది కంప్లీట్ వెజిటేరియన్తో తయారు చేసినటువంటి ఫీడ్ సప్లిమెంట్ కాబట్టి మీరు హ్యాపీగా దీన్ని యూస్ చేయొచ్చు. సో మరి ఈ ఫీడ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మన లక్కీకి అయితే పెట్టిన తర్వాత రిజల్ట్ చూసి మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? ఓకే. నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్. వెజిటేరియన్ అన్న. యా. సో యాక్చువల్లీ ఇది పౌడర్ అండి. ఈ పౌడర్ని మనము ఫుడ్లో మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మన లక్కీ ఆల్రెడీగా అడల్ట్ ఫీమేల్ కాబట్టి దానికి 10 grams అయితే వేస్తున్నామండి. అంటే మనము 2 tablespoons అయితే వేయచ్చు. సో యాజ్ పర్ ఇట్ ఈస్ మేడ్ కంప్లీట్లీ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనము క్వాంటిటీ ఎక్కువైనా కూడా సో దేర్ ఈజ్ నో హార్మ్ టు ద డాగ్స్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మనమైతే ఒక 3 spoons అయితే వేసాము. ఇలా వేసిన తర్వాత ఉందిలేనన్నా. సో ఇలా వేసిన తర్వాత మనము లైట్గా వాటర్ వేయాలి. యాక్చువల్గా లక్కీ డ్రై ఫుడ్ తినేస్తుంది, బట్ ఈ యొక్క పౌడర్ మిక్స్ అవ్వాలంటే కొద్దిగా మనం వాటర్ అయితే కలిపేసేయాలి. జస్ట్ అది దానికి అంటుకోవడం కోసం అన్నమాట. యా, మీరు ఇలా రైస్లో కూడా మిక్స్ చేసి పెట్టచ్చు, లేదా ఇలా మీరు డాగ్ ఫుడ్ ఏదైనా వాడుతుంటే పెట్టచ్చు. మనం ఇక్కడైతే లక్కీకి మనము ఫార్మినా ఎన్నండి, అలాగే రాయల్ కింద కూడా నేను ఎప్పుడు 2 మిక్స్ చేసి పెడుతుంటాను. సో ఈ విధంగా అయింది. ఇప్పుడు మనము లక్కీకి ఫీడ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మన లక్కీ కూడా అక్కడ వెయిట్ చేస్తుంది. లక్కీని పిలిచేద్దామా? లక్కీ కమ్. ఎస్, గుడ్ జాబ్. ఎస్, ఓ లక్కీ లైక్స్ ఇట్. Yes, good job. Super. You like that? Yeah. Good job. Yes. Good job. Good. Yes. Super. You like that? Yes. Yes. Super. Super. Easy. 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 Good girl, Lucky. Good. Yes. So, మీరు ఇలా కిబ్బిల్స్లో కలిపినప్పుడు మనము ట్రైనింగ్ ఇస్తూ కూడా, అంటే మీకు ఒకవేళ మీరు కమాండ్స్ నేర్పించుకుంటే కనుక మనం కమాండ్స్ని ఫాలో అప్ చేస్తూ కూడా మనము ఇది ఇవ్వచ్చు. లక్కీ ఫ్లచ్. నేను ఫ్లచ్. Yes, good girl. Yes, super. Sit. Good. Namaste. Good girl. Good girl. Good girl. Yes, super. Like that. Yes, good job. Good job. You like it? Good. Come here. Come here. Puss. Yes. Good job. Yes, super. సో ఫ్రెండ్స్, చూసారు కదా లక్కీ లైక్ చేస్తుంది. అంటే డాగ్స్ అంత ఈగర్గా వెయిట్ చేస్తుంటే ఫుడ్ చాలా బాగుందని అర్థము. గుడ్ గర్ల్, కమ్ హియర్. సిట్. హీల్. హీల్. గుడ్. సిట్. గుడ్. సిట్. గుడ్ గర్ల్. గుడ్. హీల్. గుడ్. వాచ్. గుడ్ గర్ల్. ఫ్లచ్. హీల్. గుడ్. హీల్. నైస్. నైస్. వాచ్. Yes, good job. Good job, Lucky. You like that? Yes. Super, super. And మీరు ఎప్పుడైనా సరే డాగ్కి ఫీడ్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా అది ఎలాంటిదైనా అవ్వచ్చు, పప్పి దగ్గర ఉండండి. దయచేసి ఫుడ్ని బౌల్లో పెట్టేసి డాగ్కి ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోకండి. కంపల్సరీగా ఫుడ్ బౌల్ దగ్గరే ఉండాలి అండ్ డాగ్ని తడుతూ ఉండాలి. ఇలా పెట్ చేస్తూ ఉండాలి. గుడ్ గర్ల్, Lucky. You like it? Good. Good girl. Super. 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 Okay, leave it. Leave. Good. Sit. Yeah, you like it? ఇదే కావాలా? యా, రియలీ ఫుడ్ ఈజ్ సూపర్ అండి. సో మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. మీకు తెలుసు కదా, నా నెంబర్ వచ్చేసి 7989201727. లేదా మీరు ఛానల్ అబౌట్లోకి వెళ్ళారంటే డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా నా నెంబర్ అయితే మెన్షన్ చేశాను. సో గుడ్ గర్ల్, Lucky. యూ లైక్ దిస్, రైట్? Good girl. Yes, come. Good girl. Super. Good girl. Good girl. Super. Good girl. Yep. Good. Yeah, I know you like it. Good girl, Lucky. Super. బాగా తింటుంది.
మీన్స్ ఇట్స్ వెరీ టేస్టీ ఫర్ దెమ్ అండి. వాటికి బాగా టేస్ట్ అనిపిస్తుంటుంది, మనకైతే కాదు. నైస్. అండ్ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా. సో ఇట్స్ మాజీ బ్రాండ్ అండి, ఫుడ్ సప్లిమెంట్. సో అన్ని రకాలుగా పప్పీస్కి అంటే గ్రోత్ వైజ్ అయితేనేమి, అండ్ స్కిన్, హెల్తీ కోట్, అండ్ అపటైట్ అంటే బాగా ఆకలి కూడా బాగా వేస్తుంది. పప్పి ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతుంది. అండ్ నర్వస్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పేస్తే అందులో మెన్షన్ చేస్తుంది. అండ్ మనము ఒక్కసారి తెప్పించామంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారంటే మనకు అది గ్రామ్స్ని బట్టి, మీ పప్పి ఏజ్ని బట్టి, అంటే గ్రోయింగ్ పప్పీస్కి ఒక క్వాంటిటీ వేస్తాము, అడల్ట్స్కి ఒక క్వాంటిటీ వేస్తాము, అలాగే నర్సింగ్ బిట్టెస్కి ఒక క్వాంటిటీ వేస్తాం. కాబట్టి ఆ బ్రీడ్ని బట్టి, సైజుని బట్టి కూడా మనకు అది ఎన్ని రోజులు వస్తున్నది డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ జాబ్, సూపర్. సో డాగ్ని పెంచుకోవడమే కాదు, అది హెల్తీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా. సో కాబట్టి మంచి ఫుడ్డే మనం ప్రొవైడ్ చేయాలి. లైక్ అవర్ ఓన్ కిడ్స్ అనమాట. మన సొంత పిల్లలకి ఎలా చూసుకుంటామో సో అంత బాగా చూసుకోవాలి, అంత బాగా. గుడ్ గర్ల్ నాన్న, గుడ్ గర్ల్. లైక్ దట్, యూ లైక్ దట్? యా, గుడ్ గర్ల్, సూపర్, గుడ్ గర్ల్. సో కంప్లీట్గా శాంతం నాకేసింది. గుడ్ గర్ల్. సో ఫ్రెండ్స్, కంప్లీట్లీ ఫినిష్ అండి, మొత్తం తినేసింది. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. లక్కీ, వన్ మోర్, చాలు, ఎనఫ్. గుడ్ గర్ల్. నౌ యు వాంట్ టు ప్లే. కమ్ హియర్. అక్కడ ఏం లేవురా, బాల్స్ గిల్స్ ఏం లేవు, ఇంకా తేలేదు. దగ్గర దా, ఇక్కడ అన్నా లక్కీ, దగ్గర. కమ్ హియర్. ఎస్ లక్కీ, కమ్. అక్క దగ్గర కూడా లేదురా. ఎస్.